जय बोलो गणेश महाराज की जय। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। प्रेक्षक महाशयुలకు स्वागतम सुस्वागतम। ఈ రోజు నేను మీకు 50 అడుగులు ఇంటూ 60 అడుగులు ఉన్నటువంటి స్థలం 30 డిగ్రీలు ఉంటే కనుక అందులో ఏ విధంగా ఇల్లు కట్టుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను। ఈ 30 డిగ్రీలకు ఉన్నప్పుడు ఏంటంటే మంచాలు కరెక్ట్గా సెట్ కావు, కరెక్ట్గా దిశలు వచ్చేసి వాయుమూలలోకి వచ్చేసింది అన్నమాట ఉత్తరం అనేది। ఇట్లా ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి, తూర్పు అనేది ఈశాన్యం పక్కనే, తూర్పు గేట్ పెట్టడానికి ఈశాన్యంలో గేటు తూర్పు అనేది లేదు, ఆ విధంగా ఉంది। ఇది వెడల్పు ఎక్కువ ఉంది, వెడల్పు 60 అడుగులు ఉంది, పొడుగేమో 50 అడుగులు అనమాట। అంటే 30-50 పొడుగు స్థలాలు ఇవి రెండు సైడ్లు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 60 అడుగులు వెడల్పు అయింది, 50 అడుగులు పొడుగు అయింది। ఆ విధంగా ఉన్నప్పుడు వాయుం పెట్టి పైగా ఇది వాయుం పెట్టి తీసుకున్నప్పుడు వాయుం కార్నర్లో ఏ దిశ ఉంటే ఆ దిశకి సంబంధించిన వీధిపోటు ఫలితాలు ఉంటాయన్నమాట। ఎందుకంటే ఆ టర్నింగ్ తిరుగుతూ ఉంటే ఎనర్జీస్ అనేది మోటార్ సైకిళ్ళు కార్లు అనేవి అది తిరిగేటప్పుడు ఎనర్జీ అనేది ఆ ఫీల్డ్ అనేది మన ఇంటి మీద కొంచెం పడుతుంది, ఆ మూల తగులుతుంది కాబట్టి ఆ మూల ఏ దిశలు అయితే ఉన్నాయో ఆ దిశల యొక్క వీధిపోటు ఫలితాలు ఉంటాయి। అందుకని కొంచెం వెనక్కి కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి। చేయలేని పక్షంలో కింద అనేది అసలు కట్టుకోకూడదు, కింద సెల్లార్ వదిలేసుకుని ఫస్ట్ ఫ్లోరే కట్టుకోవాలి। ఆ విధంగా కట్టుకుంటే ఆ వీధిపోటు ఎనర్జీస్ అనేవి మనం ఇండ్లు అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీ వీధిపోటు ఫలితాలు నుంచి ఉపశమనం లభిస్తుంది అన్నమాట। ఈ విధంగా చేసుకోవాలి, ఇది ఒక పాయింట్। ఇక్కడ మీకు కాకపోతే ఇక్కడ రోడ్లు వచ్చేసి 40 అడుగులు వెడల్పు గల రోడ్లు కాబట్టి మధ్యలో 20 అడుగులు రోడ్డు వేస్తే ఇంటికి పక్కనే ఇంచుమించుగా 10 అడుగులు మార్జిన్ ఉంటుందన్నమాట। మార్జిన్ ఉంటుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు। చూద్దాం ఇందులో ప్లాన్ ఏ విధంగా వస్తుంది అనేది ఆశ్చర్యంగా మీకు చేసి చూపిస్తాం। ఇది స్థలం ఎట్లా ఉంటే కనుక ఉత్తరం అనేది పైన చూపిస్తున్నాను, మీకు చూపించేది ఇందులో ఉత్తరం అనేది ఇక్కడ ఉంది పైన, నార్త్ అనేది 30 డిగ్రీలు తిరిగి ఉన్నటువంటి స్థలం ఇది తూర్పు నుంచి పడమరకి 50 అడుగులు ఉంది, ఉత్తరం నుంచి దక్షిణానికి 60 అడుగులు ఉంది ఉన్నప్పుడు ఇది 30 డిగ్రీలు తిప్పినప్పుడు ఏమైందంటే నార్త్ పాయింట్ ఇక్కడ ఉంది, సౌత్ ఇక్కడ ఉంది, ఈస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది, అలాగే వెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది। ఈ గేటుకి గుమ్మాలు పెట్టే దిశలో 2 దేవతా భాగాలు ఇక్కడ ఉన్నాయి। ఇందులో నేను చూస్తే భల్లాట్ ఇక్కడ ఉంది, ముఖ్య ఇక్కడ ఉంది। భల్లాట్ ఏమో ఉత్తరం వైపు ఉంది, చూడండి భల్లాట్ ఏమో ఇక్కడ ఉంది, ముఖ్యమో ఇక్కడ ఉంది। మూలకంట తీసుకెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను। ఇదిగో ఉత్తరంలోనేమో భల్లాట్ ఉంది 7.5 అడుగుల, ముఖ్య ఏమో 11 అడుగులు ఇంచుమించుగా ముఖ్య ఉంది, ఇక్కడ ఇటువైపు ఉంది। అట్లా చూసినట్లయితే ఇక్కడ తూర్పులో జయంత్ అనేది ఇక్కడికి అసలు ఈ ఉత్తరం వైపుకి అసలు రాలేదు, జయంత పర్జన్యం వచ్చేసింది తూర్పు వైపుకి ఈ మూలలో ఈశాన్య మూలలో। ఇకపోతే అన్నిటి గుమ్మం అనుకుంటాం కదా, ద్వితీయ గుమ్మం, ఈ ద్వితీయ గుమ్మం అనేది ఇక్కడ ఉంది సెంటర్లో అంటే కొంచెం ఇక్కడ ఉంది, ఉత్తర సెంటర్కి ఈశాన్య వైపుగా ఉంది। దక్షిణం వైపు మనం సందేశించుకోవడానికి ఏమీ లేదు కాబట్టి మనం ఇక్కడ అవసరం లేదు। కొన్ని పడమర గుమ్మం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటే ఎక్కడ ఉంటుంది, నైరుతిలోకి వెళ్ళిపోయింది పడమర గుమ్మం, ఇక్కడ ఉంది। అంటే ఇదిగోండి ఇది పుష్పదంతా ఇక్కడ ఉంది, సుగ్రీవ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందన్నమాట, ఇంచుమించుగా 15 అడుగులు ఉంటుంది। దీనిలో మనం ఏ విధంగా ప్లాన్ చేయగలమని రకరకాలుగా చేసాము। ఎనర్జీ ప్రకారం చూస్తే ఏమొస్తుందంటే ఇక్కడ స్క్వేర్ హౌసే చూపిస్తుంది, స్క్వేర్గా తీసుకోవాలని చూపిస్తుంది। స్క్వేర్గా తీసుకోవాలని చూపిస్తే నేను ఏం చేశానంటే చుట్టూరు
ఒక మోడల్ ఏం చేశానంటే, ఒక 6 అడుగులు స్థలం ఉత్తరం నుంచి 6 అడుగులు వెనక్కి, పడమర నుంచి 6 అడుగులు వెనక్కి తీసేసి 44 × 54 మిగిలింది. అందులో 6 అడుగులు 6 అడుగులు 6 అడుగులు 3 వైపులో 3 6 అడుగులు తీసేసాను. సెట్ బ్యాక్స్ అనమాట. ఎందుకని మనం సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవటానికి ప్రారీ గోడల పోను, ఇంటి గోడల పోను సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవటానికి మనకి దక్షిణం వైపుని, పశ్చిమ వైపుని ఈ పక్కనే దక్షిణ నైరుతిలోని ఒక సెట్ బ్యాక్స్ సెప్టిక్ ట్యాంకులు వగైరా పెట్టుకోవడానికి ఖాళీ ఉండాలి. మరి 2 అడుగులు వదిలితే అక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయలేము. అలాగే తూర్పు ఆగ్నేయంలో కూడా ఒకవేళ ఇక్కడ పెట్టవలసి వస్తే యూటిలిటీకి ఇంకొకటి ఉండే ఏదన్నా సెట్ బ్యాక్స్ లేకుండా మనం ఏం చేయలేము. అలాగే ఉత్తరంలో కారు రావడానికి ఇంచుమించుగా 12 అడుగులన్నా దీనికి డబల్ ఉండాలి. 6 × 6 12 అడుగులు ఉండాలి. 12 అడుగులన్నా ఉంటే పెట్టగలుగుతాం. ఇక్కడ మిగిలింది ఎంత మిగిలిందంటే, ఇక్కడ నుంచి ఇక్కడ తీసి ఇలా సెట్ బ్యాక్స్ వేసి చేస్తే ఎంత మిగిలిందంటే 32 అడుగులు వెడల్పు వచ్చింది. కాబట్టి నాకు చూపించింది ఏంటి, స్క్వేర్ అంటున్నాను కదా, 32 × 32 వేసేటప్పటికి 2 అడుగులు మిగిలిందన్నమాట. ఈ విధంగా కుదుర్చుకుని చేసుకోవాల్సి వస్తుందని చెప్పాను అనమాట. ఇది దీనికి ఇంచుమించుగా 1024 అడుగులు ప్లెంత్ ఏరియా వస్తుంది. ఈ విధంగా అయితే ఈ విధంగా చేసుకోవాల్సి వస్తుందని చెప్పాను అనమాట. ఈ విధంగా కూడా ఒకసారి డిజైన్ చేయించుకుని చూసుకున్నారు ఆయన ప్లాను. ఈ విధంగా ఉన్నప్పుడు ఎట్లా ఉందంటే, ఈ విధంగా కనుక ప్లాన్ ఉన్నప్పుడు సెట్ బ్యాక్స్ అనేది దక్షిణంలో 3 అడుగులు, పశ్చిమంలో 3 అడుగులు సెట్ బ్యాక్ వదిలి 32 అడుగులు 6 అంగుళాలు ఇంటూ 44 అడుగులు పెట్టి హౌస్ వేసారనమాట. అలాగే తూర్పులో 14 అడుగులు 6 అంగుళాలు వదిలేరు. ఉత్తరంలో 13 అడుగులు క్యారిడార్ వదిలి సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత దీనికి ఉత్తరంలో ఏం చేశారంటే ఎన్ఐట్ గుమ్మం తీసుకున్నారు. గుమ్మం అనేది ఎన్ఐట్ గుమ్మం తీసుకున్నారు, ద్వితీయ గుమ్మం. ఆ ద్వితీయ గుమ్మం తీసుకోవడం వల్ల ఎప్పుడూ డబ్బు ఉంటుంది ఇంట్లో, అద్భుతమైన దూరదృష్టి ఉంటుంది, అధిక బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, సంబంధాలకు విలువనిచ్చి ఒక ఆస్తిగా భావిస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ ఏంటంటే, ఆ డబ్బు ఎలా వచ్చిందన్నది అనవసరం. అది దొంగతనం చేయొచ్చు, లేదంటే ఎవరన్నా పోషించవచ్చు, లేకపోతే వర్తమానాలు పోషించవచ్చు, ఎవరన్నా వేరే వాళ్ళు పోషించవచ్చు, చుట్టాలు పోషించవచ్చు, ఎవరైనా వచ్చి డబ్బులు ఇచ్చిపోతూ ఉంటారు, అలా స్నేహితులు పోషించవచ్చు. అలా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. తనకు తానుగా అది అంత మంచిది కాదనమాట. ఇంకొకరు రుణపడిపోవటానికి అనేది, లేదంటే అది మొత్తం అది ఈశాన్యమూల గుమ్మం. అది కొన్ని సందర్భాల్లో ఈ సందర్భంలో ఇది ఇక్కడ కుదురుతుంది అన్నమాట. ఇలా కుదిరి ఏంటంటే దీనికి ఉత్సంగ ప్రవేశం పెట్టుకున్నాడు. డైరెక్ట్గా ఇలా ఉత్సంగ ప్రవేశం పెట్టుకున్నట్టు. ఉత్తరంలోకి మళ్ళీ ఉత్తర ఈశాన్యం గేట్లోంచి మళ్ళీ సింహద్వారం పెట్టారు. దీనికి ఉత్తర ఈశాన్యంలోనే అన్నిట్లోనే సింహద్వారం పెట్టారు. ఇలా ఉత్సంగ ప్రవేశం కుదురుతుంది. ఇలా పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ తూర్పులో గేట్ పెట్టకూడదు. తూర్పులో సింహద్వారం, ఇంకో సింహద్వారం ఇవ్వకూడదు. ఈ 4లో ఇచ్చారు, అలా ఇచ్చుకోకూడదు. అలా ఇచ్చుకుంటే ఏంటంటే క్రూరశాల అవుతుంది. ఇదేమో ఉత్తరంలో అవుతుంది గుమ్మం, ఇది 45 డిగ్రీల తర్వాత కదా, ఇది ఉత్తరం భాగంలో ఎన్ఐట్, ఇదేమో ఈ 4లోకి వచ్చింది, క్రూరశాల అవుతుంది. అందుకని ఇట్లా పెట్టుకోకూడదు. మళ్ళీ పెట్టుకోవాలంటే ఏం చేయాలి, దక్షిణంలో ఎక్కడన్నా మంచి ప్లేస్ ఉందేమో చూసి దక్షిణంలో వంటగదిలోకి ఏమన్నా ఒకటి గుమ్మం ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఈ వంటగది నుంచి ఇక్కడికి యూటిలిటీలోకి ఇచ్చారు కదా, ఇక్కడ S4 అనేది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ S4 ఉంది, ఇటు నుంచి ఓపెన్ చేసుకోవాలి. ఇటు ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఇంకో 3 అడుగులు స్పేస్ ఉండాలి. అప్పుడు దీన్ని ఇంకా అటు జరుపుకుని ఒక 3 అడుగులు 6 అడుగులు స్పేస్ పెట్టుకుని సందు ఇక్కడ పెట్టుకుంటే అప్పుడు ధనదా గృహం అవుతుంది. అయితే ఇది పడమర సందు ఉంది, పడమర రోడ్డు ఉంది కాబట్టి ధనదా గృహం కూడా దీనికి మ్యాచ్ అవ్వదు. ఎందుకని, దీనికి పడమరలో 40 అడుగుల రోడ్డు ఉంది, ఉత్తరంలో 40 అడుగుల రోడ్డు ఉంది, వాయువ్యం పెట్టు. ఇది ఉత్తరం రోడ్డు తీసుకుని ఎంట్రన్స్ తీసుకుని ఇలా తీసుకున్నా అంటే దీనికి ధనదా గృహం కూడా మ్యాచ్ అవుతుంది. దీనికి పడమరలో కూడా రోడ్డు గుమ్మం పెట్టవలసి ఉంటుంది. దీనికి విజయశాలే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత ఇలా చేసుకున్నప్పుడు దీన్ని బాగానే డిజైన్ చేశారు చక్కగా. ఇది ఇక్కడ ఏంటంటే టాయిలెట్ అనేది SSWలో ఇచ్చారు. ఈ బెడ్రూమ్ అనేది కరెక్ట్గా బాగానే ఉంది. కాకపోతే ఈ బెడ్రూము ఈ బెడ్ ఏమో నైరుతిలోకి వచ్చింది, బాగుంది. ఓకే, ఇదేమో ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. వీపింగ్ జోన్ ఉంది. ఇక్కడ వీపింగ్ జోన్లో ఇక్కడ టాయిలెట్ వేస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంకొకటి సెకండ్ బెడ్రూము వాయువులో
ఉత్తర వాయువులో పడింది. బెడ్ బాగానే ఉంది పొజిషను. ఇలాగ మళ్ళీ ఇక్కడ టాయిలెట్ ఇచ్చుకున్నారు. ఈ టాయిలెట్ అనేది నార్త్లో పడుతుంది కాబట్టి, నార్త్లోకి వచ్చింది కాబట్టి అవకాశాలను దెబ్బతీస్తుంది. మనం సంపాదించుకునే అవకాశాలు అనేవి దెబ్బతింటాయి అన్నమాట. మంచి చదువుకునే పిల్లలకేమో మంచి ఆపర్చునిటీస్ రావు చదువుకోవడానికి. అలాగే సంపాదించుకునే వయసులో ఉన్న వాళ్ళకి సంపాదించుకోవడానికి మంచి అవకాశాలు రావు. దీనికి రెమెడీ చేసుకోవాలి. లేదంటే దీనికి మ్యాక్సిమం ఈ టాయిలెట్ అనేది ఇక్కడ అవాయిడ్ చేసి ఇక్కడ వేసుకోవచ్చు. ఈ వీపింగ్ జోన్లో ఇక్కడ టాయిలెట్ వేసుకుని దీన్ని కామన్ టాయిలెట్గా చూసుకునేలాగా చేసుకోవచ్చు. ఒక ఆప్షన్ అలా చేసుకోవచ్చు. ఇక్కడ హాలు సరిపడ సైజులు మంచి సైజులతో ఇచ్చారు. 15x12 ఇది చాలా బాగున్నాయి. మంచి సైజులు చాలా మ్యాక్సిమం ట్రై చేశారు. బాగుంది, చాలా బాగుంది. ఇందులో 2-3 తప్పులు తప్ప బాగానే ఉంది. కాకపోతే ఇటువంటి ప్లాన్కి ఇటువంటి 30 డిగ్రీల్లో ఉన్నటువంటి స్థలానికి ఏమవుతుందంటే ఈ మంచం వేయటం వల్ల ఇక్కడ చూసేటటువంటి దిశ ఏమవుతుంది, SSW జోన్ నుంచి వస్తుందన్నమాట. ఈ మంచం అనేది చూస్తే మీరు దిశ మంచం పరంగా బలాలు సరిపోవు అన్నమాట. ఇక్కడ ఈ డైరెక్షన్ ఏముంది, ఇలాగా SSW డైరెక్షన్ ఉంది ఇలా. కాబట్టి ఇది చూసే దిశ, మంచం చూసే తలంపు దిశ దక్షిణ వైపు పడుతుంది. అందుకని బలం సరిపోదు మనకి సంపాదించుకోవడానికి. సంపాదన లేని వాళ్ళకి మామూలుగా మనుషులకి పెన్షన్ తెచ్చుకుని తినే మనుషులకి, ఉద్యోగంతో డబ్బులు తెచ్చుకుని తినే మనుషులకి ఓకే. వ్యాపారం చేసుకునే వాళ్ళకి మట్టుకి ఈ డిగ్రీలు అనేది పనిచేయదు, మంచిది కాదు, సక్సెస్ రాదన్నమాట. తర్వాత దీన్ని ఏ విధంగా డిజైన్ చేయాలనే ఆలోచనతో కూర్చుని డిజైన్ చేస్తూ ఉంటే దీన్ని ఏం చేశానంటే ఫస్ట్ ఇట్లా ఉంది. ఇది 60x50 అని చెప్పుకున్నాను కదా. ఇది ఇలా ఉన్నదాన్ని ఏం చేశానంటే తర్వాత ఎనర్జీ ప్రకారంగా చూసుకుని చెక్ చేసుకుని ఏం చేశానంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది స్థలం యొక్క బ్రహ్మస్థానం. దీని నుంచి ఎనర్జీ ప్రకారం చూస్తే ఇక్కడ నుంచి ఉత్తరానికి 2 అడుగుల 1 అంగుళం వేసాను. అలాగే దక్షిణానికి 3 అడుగుల 7 అంగుళాలు వేసాను. ఇటు నుంచి తూర్పుకి 2 అడుగుల 1 అంగుళం వేసాను. ఇక్కడ నుంచి స్థలం బ్రహ్మస్థానం నుంచి వెనక్కి పడమరకి 3 అడుగుల 7 అంగుళాలు వేసాను. ఇది ఓవరాల్ ఎంత వచ్చింది, నాకు ఈ పదం అనేది ఎంత వచ్చిందంటే 5 అడుగుల 8 అంగుళాలు. దైవానుకూలంగా 5 అడుగుల 8 అంగుళాలు నాకు ఒక మాడ్యూల్ అనేది వచ్చింది. ఈ 5 అడుగుల 8 అంగుళాలతో మ్యాట్రిక్స్ వేసుకున్నాను. ఇటు నుంచి ఒక 5 అడుగుల 8 అంగుళాలు ఇలా పెంచుకుంటూ వెళ్తే ఇటు 1 2 3 4 మొత్తం 9:9 వేసాను. 9:9 వేస్తే ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఇక్కడ ఈ మ్యాట్రిక్స్కి వచ్చేటప్పటికి ఇందులో 5 అడుగుల 8 అంగుళాలు సగం అన్నమాట. సగం లైన్ తీసుకుని 2 అడుగుల 4 2 అడుగుల 10 అంగుళాలు ఇక్కడికి వేసాను. అంటే చుట్టూరు కూడా మళ్ళీ ఆ కొలతలో తీసుకున్నాను. ఎక్కడైతే స్క్వేర్ సరిపెట్టబడుతుందో ఈ స్థలంలో అంతవరకు తీసుకున్నాను అన్నమాట. ఇలా తీసుకుని దాని తర్వాత స్టెప్ ఏం చేశానంటే అవుటర్ లైన్స్ వేసాను గోడకి. ఇది ఇక్కడ నుంచి గోడలు అనేవి లోపలికి తీసుకున్నాను అన్నమాట, ఊళ్ళ లోపలికి. బయట నుంచి 4.5 అంగుళాలు 9 అంగుళాలు కూడా లోపలికి వేసాను చుట్టూరు. ఇది సెకండ్ స్టెప్. ఆ 5 అడుగుల 8 అంగుళాలకి ఇది బ్రహ్మస్థానం కడితే ఇక్కడ వచ్చిందన్నమాట. ఇదేమో హౌస్ బ్రహ్మస్థానం, ఇదేమో స్థలం బ్రహ్మస్థానం వచ్చింది. ఇట్లా నైరుతి వైపుగా జరిగిందన్నమాట. కొంచెం ఇట్లా తీసుకున్నాం. ఇట్లా ఎనర్జీ ప్రకారంగా ముందుకెళ్తే ఇట్లా చేశాను. తర్వాత స్టెప్లో దీన్ని ఏం చేశానంటే ఈ స్థలం 30 డిగ్రీలు ఉంది కదా, దీన్ని 33 డిగ్రీలకి సెట్ చేసి ఒక 3 డిగ్రీలు ఈశప్రాచికి తిప్పి ఎత్తే ఎలా ఉంటుందన్నది చూసి 33 డిగ్రీలకు సెట్ చేసి వేయటం మొదలుపెట్టినప్పుడు ఇందులో ఏం చేశాను, ఈ 5 అడుగుల 8 అంగుళాలు అనేది క్యారిడార్ వదిలాను. 5 అడుగుల 8 అంగుళాల తర్వాత ఇటు 4.5 9 అంగుళాలు, ఇటు 4.5 ఇది 9 అంగుళాలు, అలాగే ఇటు కూడా ఇది 9 అంగుళాలు. దాన్ని ప్లస్ మార్క్తో క్యారిడార్లు వేసాను. అప్పుడు ఏమైంది, 4 మూలలో 4 రూములు వచ్చినాయి. మధ్యలో అటు ఇటు క్యారిడార్స్ వచ్చినాయి. ఇది నార్త్ పాయింట్కి తిప్పుకున్నాను. ఇప్పుడు స్థలాన్ని ఇందాక ఇలా వంకరగా ఉన్న స్థలాన్ని ఇప్పుడు నేను ప్లాన్ వేయాలి కాబట్టి 30 డిగ్రీలు తిప్పేసుకున్నాను. ఇంటి ప్లాన్కి నార్త్ పాయింట్కి ఇల్లుని వేయదలుచుకున్నాను నేను. ఇందులో ఈ స్థలంలో ఇలా వేయదలుచుకుని అది అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి
ఎంతవరకు వచ్చిందంటే ఇక్కడ ఉన్న క్యారిడార్ని ఈ గదిలో కలిపాను. ఇక్కడ ఉన్న వాయువుల గదికి పడమర క్యారిడార్ని కలిపాను. నైరుతి గదికి ఈ దక్షిణ క్యారిడార్ని కలిపాను అనమాట. ఈ కలిపితే ఇదేమో స్క్వేర్, ఏమో వంటగదికి స్క్వేర్ వచ్చింది. ఈ ఈశాన్యం గదికి ఈ 2 క్యారిడార్లు ఈశాన్యం గదిలో ఉండిపోతాయి. ఇది పెద్ద హాల్ అవుతుంది, ఇలా వస్తుంది. తర్వాత స్టెప్ ఏం తీసుకున్నాము, ఇక్కడ ఏదైతే ఉందో సెంటర్ టు సెంటర్ చేసి దీనికి ఇక్కడ నుంచి ఈశాన్యం అనేది సెంటర్ లైన్ నుంచి ఏదైతే ఇంటి యొక్క సెంటర్ పాయింట్ గుమ్మం యొక్క సెంటర్ పాయింట్ మ్యాచ్ అవ్వకూడదు. కాబట్టి ఏం చేసాము, గుమ్మం యొక్క సెంటర్ పాయింట్ని ఇంటి యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఒక ఇంచు ఈశాన్యం వైపుకి జరిపాము ఇక్కడ ఉత్తరంలో. అలాగే ఇక్కడ కూడా గమన సూత్రం వాడి తూర్పులో కూడా ఇటు నుంచి 1 ఇంచు అనేది తూర్పుకు జరిపాం. గమన సూత్రం వాడి తూర్పుకు జరిపి గుమ్మాలు ఓపెన్ చేసి పెట్టేసాను. పెట్టిన తర్వాత ఏం చేస్తానంటే 2 టాయిలెట్లు కావాలి కదా, టాయిలెట్స్ కావాలి కదా. ఇప్పుడు తూర్పులో ఒకటి బాల్కనీ తీసుకున్నాను, దక్షిణంలో ఒక బాల్కనీ తీసుకున్నాను, ఉత్తరంలో ఒక బాల్కనీ తీసుకున్నాను. ఇది కూడా మ్యాట్రిక్స్ ప్రకారమే తీసుకున్నాను. ఏ మ్యాట్రిక్స్ ప్రకారం ఇక్కడ ఉన్నాయి చూడండి, పైన ఉన్న మ్యాట్రిక్స్ ప్రకారమే ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి ఈ మ్యాట్రిక్స్లోకి తీసుకున్నాను అనమాట. అంటే 1, 2, 3 మ్యాట్రిక్స్లు ఇందులోకి వచ్చినాయి. ఈ స్థలం అంతా మొత్తం ఎన్ని మ్యాట్రిక్స్ వచ్చినాయి, మనం చేసేది మొత్తం 9x9 గ్రిడ్ తయారైంది. కానీ ఇందులో వచ్చేది మట్టుకి ఇది సగం, ఈ సెంటర్ మ్యాట్రిక్స్లో సగము, ఇది 2 ఇందులో సగం. మొత్తం ఎందుకు కనిపిస్తుంది, 1, 2 + 3, ఇటు 3 అటు 3, 6 యూనిట్స్ 6x6 మ్యాట్రిక్స్లో తయారవుతుంది. ఇది మిగతాది ఇంకొక 1.5 బయటకు ఉండిపోయింది, 1.5 బయటకు ఉండిపోయింది. 1.5 బయటకు ఉండిపోయిన దాంట్లో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది బాల్కనీ అనేది తయారవుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి బాల్కనీ అనేది తయారవుతుంది, ఇక్కడ నుంచి బయటికి తయారవడం చూపిస్తాను. ఆ తర్వాత ఇక్కడ కొన్ని డిలీట్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ డిలీట్ చేసుకుంటూ వచ్చేసి కొంచెం తీసుకున్నాను. ఇదే 5 అడుగుల 8 అంగుళాలు మళ్ళీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి బయటికి ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ నుంచి ఇక్కడికి బయటకు మళ్ళీ 5 అడుగుల 8 అంగుళాలు పాలతో తీసుకుని బయటకి వేసి బాల్కనీ తీసుకున్నాం. ఈ 2 యూనిట్స్ మొత్తం 3 యూనిట్స్ ఆక్యుపై చేసి ఇలా తీసుకున్నాం. 4 పక్కల 4 యూనిట్స్ ఓకే అయినాయి. ఓకే అయిన తర్వాత 4 బాల్కనీలు ఓకే అయిన తర్వాత ఇందులో ఏమేం పనులు ఎక్కడెక్కడ నప్పాలనేది చూసుకుంటూ పెట్టేటప్పటికి ఏమవుతుంది, ఇది సోఫా కమ్ డైనింగ్కి, ఇది టీవీ చూడటానికి, ఈ 3 వాటిని ఇందులోకి తీసుకొచ్చా. ఇదేమో వంటగదికి చేయడానికి వంటకి ఇది తీసుకొచ్చాము. అలాగే ఇక్కడ అలమారు, ఈ వంటకి అలమారు కావాలి కాబట్టి ఇక్కడ అలమారు, ఈ డ్రెస్సింగ్కి గదికి అలమారు కావాలి కాబట్టి ఇక్కడ దక్షిణంలో దీనికి స్టోర్ యాక్సెప్టబుల్ కాబట్టి ఇక్కడ ఇచ్చాము. పడమరలో స్టోర్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి పడమర గదికి ఇక్కడ ఇచ్చాము. ఈ క్యారిడార్లో అల్మారాస్ అనేవి. ఇక్కడేమో ఉత్తర వాయువులో పడిన బెడ్ మంచి శృంగారానికి సంబంధించి, ఆకర్షణకి సంబంధించి మంచి బాగా ఉంటుంది. ఇదేమో నైరుతిలో పడింది బెడ్, ఇది పడమర చూస్తూ పడుకుంటాం. ఇక్కడ ఒక టీవీ, ఇవన్నీ ఇందులోకి సర్ది ఇక్కడ వీపింగ్ జోన్లోకి వచ్చేటప్పటికి ఇక్కడికి వీపింగ్ జోన్ ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. ఇదంతా వరుణ తాటికి అసురులో ఏం చేస్తామంటే టాయిలెట్ వేసాం, షింకు ఇక్కడ స్నానానికి ఇది చేసుకుని ఇలా చేస్తే ఒక 4 అడుగులు 11 అంగుళాలు ఇంచుమించుగా ఇందులో వస్తుంది. 4 అంగుళాలు గోడ అయితే ఇదే 9 అంగుళాలు గోడ వేయాలి. తర్వాత ఎందుకనేది చెప్తాను. ఇలా చేసి కొన్ని తీసేసాను. అడ్వాన్స్ని అన్నీ తీసి ఓవరాల్గా కొంచెం క్లియర్ చేసి ఇలా చేసేటప్పటికి ఎంత వచ్చిందంటే ఇలా చేసేటప్పటికి ఓకే, ఇలా చేశాను కదా, చేశాను. తర్వాత ఏంటి, ఇది టాయిలెట్ ఇక్కడ ఒకటి వేసాను. అలాగే ఇక్కడ దక్షిణ నైరుతిలో ఒక టాయిలెట్ వేసాను. ఈ దక్షిణ నైరుతిలో టాయిలెట్ ఇందులోంచి ఇలా పడితే ఇక్కడ గుమ్మం పెట్టుకుని ఇలా యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ గుమ్మం పెట్టుకుని ఈ టాయిలెట్ని ఇలా యాక్సెస్ చేసుకోవాలి. ఇలా చేసుకుని తర్వాత మనకు మెట్లు కావాలన్నప్పుడు ఇక మిగిలింది ఏంటంటే ఇక్కడ ఉత్తర ఈశాన్యం మిగిలింది. ఇలా ఉత్తర ఈశాన్యం మిగిలితే ముందు ఇలా వేసాను. ఇలా వేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇంటికి అంటించేసి మళ్ళీ ఇలా పెంచినట్టు అవుతుంది. కొంతమంది ఏమంటారంటే ఈశాన్యం బరువు అయింది అంటారు దీన్ని చూసి. లేదంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆప్షను
రౌండ్ మెట్లు వేయటం అవుతుంది. కానీ ఇంచుమించుకి ఇది పెద్ద ఇల్లు కాబట్టి ఇంత ఇల్లుకి మంచి సైజు ఇల్లు కాబట్టి ఇంత ఇల్లుకి బయట నుంచి మెట్లు ఉండటమే మెరుగు. ఇంట్లోంచి లోపల నుంచి కుదరదు. బయట నుంచి మెట్లు ఉంటే 3 ఫ్లోర్లు ఇంచుమించుగా కట్టుకోవచ్చు. 3 ఫ్లోర్లు పర్మిషన్ ఉంటుంది కాబట్టి 3 ఫ్లోర్లకి రిస్క్ లేకుండా నీట్గా కట్టాలంటే ఇంకోలాగే ఏంటాలని ఆలోచిస్తే ఇంకొక ఐడియా ఎట్లా వచ్చిందంటే ఇట్లా వచ్చింది. ఈ బాల్కనీకి ఇక్కడ పిల్లర్ వేస్తాం మనం. ఇక్కడ ఒకటి ఉంటుంది పిల్లర్. ఈ పిల్లర్ నుంచి ఏంటంటే ఈ పిల్లర్ నుంచి 9 అంగుళాలు ఇలా గ్యాప్ ఉంచుకుని ఇటు నుంచి ఇటు 3 అడుగులు మెట్లు వేసాం. మెట్లు వేసి ఇలాగ వచ్చేటప్పటికి 9 మెట్లు వచ్చి ఇలాగ 1 2 3 4 5 6 7 8 9 ఫస్ట్ 9th స్టెప్కి వచ్చేటప్పటికి ఈ ల్యాండ్ ఎక్కాలి. ఈ ల్యాండ్ ఎక్కిన తర్వాత 10 అంగుళాలు మెట్లు పెట్టాము. ఇది 3 అడుగులు వెడల్పు పెట్టేటప్పుడు ఇక్కడ 6 అడుగులు 8 అంగుళాలు వచ్చింది. ఇలా తీసుకుని ఇది అపసవ్యంలో తిరగాలి. అది ఉత్తర ఈశాన్యంలో ఉంది కాబట్టి ఇక్కడ అపసవ్యం మెట్లు వేయాలన్నమాట. ఇట్లా వేసుకుని మళ్ళీ ఇది స్టార్టింగ్ మెట్టు అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 15 మెట్లు ఉన్నాయి. 15 మెట్లు ఇంకోటి లాస్ట్కి 16 మెట్టు అవుతుంది. 16 మెట్టు అనేటప్పటికి ఇంచుమించుగా ఈ పిల్లర్ ఎదురకుండా వస్తుంది. ఈ పిల్లర్కి ఇక్కడికి వచ్చేటప్పుడు 16 మెట్టు కింద తీసుకోవచ్చు. 5 3 15 ఒకటి మిగులుతుంది శేషం. ఒకటి రాజా కాబట్టి మంచిదే తీసుకోవచ్చు. 2 పనిచేయదు. 2 శేషం రాకూడదు 3తో భాగించినప్పుడు మెట్లని. 2 యమ అంతకని పెట్టరు, మళ్ళీ 3 పెడతారు. ఓకే, రాజా యమ ఇంద్ర అలా తీసుకోండి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందులో మేడపైకి ఎక్కేటప్పటికి ఇందులోంచి ఇలా పెట్టేయచ్చు. కానీ ఏమవుతుందంటే హీనబాహు ప్రవేశం కింద ఎడం చేతి యాంటీ క్లాక్ వైజ్ ప్రవేశం అవుతుందని ఇందులోకి నేను ఏం చేశానంటే మళ్ళీ తర్వాత కాసేపటికి ఆలోచించక కొంచెం ప్లాన్ వచ్చింది. ఈ బాల్కనీ ఇక్కడ దాకా ఉంది కదా, ఇదేమో ముఖ్యలో ఉంది. ఇది ఇక్కడ వరకు ముఖ్య ఉంది. ఇది భల్లాట ఉంది, ఇక్కడ ముఖ్య ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ముఖ్యలో ఓపెన్ చేసాను. గేట్ ఇక్కడ ముఖ్యలో ఓపెన్ చేసుకుని ఇలాగా సెంటర్ గుమ్మంలోంచి ఇలా లోపలికి వెళ్ళాలి. అప్పుడు ముఖ్య బలంతో ఉత్సంగ ప్రవేశం అవుతుంది. ఇది ఉత్తరం నుంచి వచ్చింది, ఇది ఉత్తరం నుంచి వచ్చింది. కానీ క్లాక్ వైజ్లో ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్ణబాహు ప్రవేశంతో కుడి చేతి మీదుగా లోపలికి ప్రవేశిస్తున్నాం కాబట్టి ఇది మంచి ప్రవేశం అవుతుంది అన్నమాట. ఇక్కడ ఇది ఎనర్జీ పెట్టుకుంది. ఒకవేళ మనకి తర్వాత స్టేజ్లో ఒకవేళ లిఫ్ట్ కావాలనుకుంటే ఇదే పిల్లర్ నుంచి ఇలా తీసుకుని ఇంచుమించుగా 3 అడుగులు 3 అంగుళాలు 4 అడుగులు 3 అంగుళాలు ఉంటుంది లోపల పక్కనే. ఇక్కడ చిన్న లిఫ్ట్ ఒకటి పెట్టుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. ఓపెన్ లిఫ్ట్ చిన్నది పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ ప్రపోజల్ ఉంచుకోవాలి ఖాళీ. తర్వాత దేవుడి కూడికి వచ్చేసేటప్పటికి ఇక్కడ చెప్పుల స్టాండ్ అనేది ఇక్కడ పెట్టాలి. చెప్పల్స్ ఇక్కడ ఎందుకు పెట్టాలంటే ఇది ఉత్తర ఈశాన్యం, ఇది ఆరోగ్యం ప్లేస్ కాబట్టి మనం ఆరోగ్యం కోసం చెప్పులు వేసుకుంటున్నాం కాబట్టి ఇది ఆరోగ్యం ప్లేస్లో పెట్టాలి. అదే ఇక్కడ ఇటువైపు ఎక్కడన్నా పెట్టామంటే దెబ్బలాట్లు వచ్చేస్తాయి. ఇది ఉత్తర ఈశాన్యం అన్నమాట. మీకు ఇందులో చూపిస్తే తెలుస్తుంది. ఇది ఉత్తర ఈశాన్యానికి సంబంధించిన జోన్. ఇందులో మనం చెప్పులు పెట్టకూడదు. చెప్పులు పెడితే భార్యాభర్తల మధ్యలో దెబ్బలాడుకుంటా అలాగా తిట్టుకుంటా కొట్టుకుంటా విడాకుల దాకా వెళ్ళిపోతారు. అటువంటి పనులు చేయకూడదు. ఇది ఉత్తరంలో ఉంది కాబట్టి ఇది ఉత్తరం సింహద్వారం వాళ్ళకి ఇది ఇబ్బంది అనేది ఉంటుంది. వాళ్ళు చూసుకుని ఉత్తర ఈశాన్యంలో ఇటువైపు ఆరోగ్యం ప్లేస్లో ఇక్కడ పెట్టుకోవాలి చెప్పులు. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మనం గేట్ కూడా ఈ మొత్తం స్థలానికి ఏ విధంగా ఇచ్చామంటే ప్రవేశం లోపలికి పడమర నుంచి పడమర వైపుని ఇక్కడ ముఖ్య ఉందన్నమాట. ఉత్తరంలో ఉన్నటువంటి ముఖ్య దేవత యొక్క ప్రవేశం ఉంది. ఈ ముఖ్య దేవత నుంచి ఇలా ప్రవేశం ఉండి ఒకవేళ కింద ఫ్లోర్లో కట్టుకున్నా ఒకవేళ ఈ కారు కిందంతా సెల్లార్ వదిలేసుకోవాలని చెప్తున్నాను కదా. ఒకవేళ కారు ఇలా వెళ్ళిపోతే ఇలా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ పిల్లర్ అడ్డు వస్తుంది కాబట్టి ఈ పిల్లర్ని ఇక్కడ జరుపుకోవాలి. ఈ పిల్లర్ ఒకటి మట్టికి పారు కుదరటలేదు, మిగతా అన్ని పిల్లర్స్ పారు కుదురుతున్నాయి. పిల్లర్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఇది ఇలా డైరెక్ట్గా ఉత్సంగ పూర్ణబాహు ప్రవేశంతో ఇది డాబాని సెట్ చేసాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత కారు పెట్టుకున్న తర్వాత ఇలాగే యాంటీ క్లాక్ వైజ్ మెట్లెక్కి ఇలా వెళ్ళి పైకి వెళ్ళి ఇలా ఉత్సంగ ప్రవేశం లేదంటే పూర్ణబాహు ప్రవేశం 2 ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఇది ఈ 2 వాటికి సంబంధించింది కాబట్టి ఇది ఇలా వెళ్ళి మనం లోపలికి రావచ్చు. లోపలికి వచ్చినప్పుడు ఇది మొత్తం ఈ గది అనేది మొత్తం 19 అడుగుల 1 అంగుళం ఇంటూ 19 అడుగుల 1 అంగుళం ఏకకొలత మాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి
ఈ క్యారిడార్ని ఇందులో కలిపేసాం కదా, అందుకని అంత వచ్చింది. ఇక్కడ ఈ భీములు ఇలా వేసేసేయాలి దీని సపోర్టు. అప్పుడు 12 అడుగుల 8 అంగుళాల లోపల ఉంటుందన్నమాట ఈ గది. ఇక్కడ పూజ ఈశాన్యంలో పూజ పెట్టుకోవాలి. ఇక్కడ తూర్పు ఈశాన్యంలో టీవీ ఇక్కడ ఈ బాల్కనీ పక్కన 9 అంగుళాలు గ్యాప్ ఇచ్చి కిటికీ పెట్టుకోవాలి. 3 అడుగులు ఇంటూ 4 అడుగులు కిటికీ పెట్టుకోవాలి. అలాగే ఈ పక్కన కూడా బాల్కనీ పక్క నుంచి ఈ బాల్కనీ పక్క నుంచి 9 అంగుళాలు గ్యాప్ ఇచ్చి కట్టించి ఇక్కడ కిటికీ పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సోఫా సెట్ ఇక్కడ వేసుకోవచ్చు. ఓకే, వేసుకోవచ్చు. లేకపోతే దివాన్ వేసుకోవచ్చు. అలాగే వంటింట్లోకి వచ్చేటప్పటికి ఆగ్నేయంలోకి వచ్చేటప్పటికి ఇలాగా ఇక్కడ ఈ కిటికీ ఎదురకుండా ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఆర్చి. ఓకే, ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ పూర్తి ఆగ్నేయంలో ఇక్కడ అంతరిక్షలో పొయ్యి పెట్టుకోవాలి. ఇదేమో తూర్పు ఆగ్నేయంలో యూటిలిటీ పెట్టుకోవాలి. ఇక్కడ సామాన్లు తోకోవడానికి ఇక్కడ తూర్పు బాల్కనీ ఏదైతే ఉందో తూర్పు బాల్కనీలోకి ఇలాగెళ్ళి ఇక్కడ యూటిలిటీకి వాడుకోవాలి. తూర్పు బాల్కనీ సామాన్లకు వాడుకోవడానికి ఉపయోగించుకోవాలి. అలాగే కిచెన్ అంతా సెట్ అయింది. కిచెన్కి ఎల్ షేప్ 2 అడుగులు ఇదంతా సెట్ చేసుకోవచ్చు. గ్యాస్ గట్టు బాగుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా 2 అడుగులు గ్యాస్ తీసుకుని ఇదంతా అల్మార్ సెట్ చేసుకోవాలి. ఈ అల్మార్ సెట్ చేసుకుని ఇక్కడ మట్టికి కింద మట్టికి దిమ్మ కట్టకూడదు. అల్మారా కింద దిమ్మ కట్టకూడదు. కోళ్ళు వేసుకుని అటు ఇటు కోళ్ళు వేసుకుని మీరు వేసుకోవడం చూసుకోవాలి. నేల కిందకి గోడ వరకు నేల వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ మర్మస్థానాలు ఉన్నాయి. మీకు మర్మస్థానం పెట్టి చూపించినప్పుడు చూపిస్తాను. తర్వాత వచ్చేసి ఈ బాల్కనీ దక్షిణంలో ఉన్న బాల్కనీకి వచ్చేసి ఈ పక్కనే ఇది టాయిలెట్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ దీని గుమ్మ ఎదురుగుండా ఇక్కడ కిటికీ కానీ ఓపెన్ కిటికీ కానీ పెట్టుకొని మళ్ళీ ఆ కిటికీకి 3 అడుగులు కానీ 2 అడుగులు కానీ సన్సైడ్ పెట్టుకోవాలి. ప్రస్తుతం నేను ఇక్కడ 2 అడుగులే వేసాను. దీనికి 3 అడుగులు వేసుకున్నా మంచిది. ఓకే, ఇది ఎండ గాలి వెళ్తురు లోపలికి వచ్చేలాగా ఉంచుకోవాలి ఓపెన్గా ఈ బాల్కనీ. ఒకవేళ రూమ్ కింద తీసుకున్నా ఇక్కడ కిటికీ పెట్టుకోవాలి. ఒకవేళ డ్రెస్సింగ్ రూమ్ కింద తీసేసుకున్నారనుకోండి ఇదంతా, ఇప్పుడు దీనికి ఓపెన్ కిటికీ పెట్టుకుని లేదా వెంటిలేషన్ బాగా ఇంట్లోకి వచ్చేలాగా ఈ గుమ్మం పైన కూడా పెద్ద వెంటిలేషన్ పెట్టుకోవాలి. గదిలోకి వెంటిలేషన్ వచ్చేలాగా ఈ బాల్కనీలోకి అలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ అనేది ఇందులో పడుకున్న వాళ్ళు పడమరకు పడుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఏ పని చేయలేరు. ముసలాళ్ళని పడుకోబెట్టాలి. ఇక్కడ ఏ పని చేయలేకపోయినా మంచి ఆలోచనలతో మంచి సలహాలు ఇస్తారనమాట. మీకు చూపించాలంటే ఇది చక్రం వేసి చూపించేస్తాను. ఇక్కడ వాస్తుపురుషుడు చక్రం వేసాం కదా, ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ బెడ్ అనేది పూర్తి నైరుతి పితృదేవత స్థానం ఆక్యుపై చేస్తుంది. కాబట్టి పితృదేవతల నుంచి మనకి మంచి సపోర్ట్ ఉంటుంది. అలాగే కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పడుకోవటం మంచిది. ప్రసవం ముందు వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది. పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. అలాగే పెద్ద వయసు వాళ్ళు ఇక్కడ పడుకోవాలి ఫస్ట్. ఒకవేళ ఇటువైపు ఇదే మంచి తిప్పుకొని పడుకున్నట్లయితే ఇది డిస్పోజల్ ఏరియా అవుతుంది. ఒక బెడ్ బాగానే ఉంటుంది, ఒక బెడ్ డిస్పోజల్లో ఉంటుంది. కాబట్టి అవతల పక్క పడుకున్న వాళ్ళకి కొంచెం అనారోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అదే ముసలాళ్ళు పడుకున్నా ఏం కాదు. ఒకవేళ వాళ్ళకి ఎలాగ అనారోగ్యంతో కొంచెం క్షీణిస్తాం మరణించేదే కాబట్టి దానికి ఇబ్బంది లేదు, ముసలిళ్ళకి ఇబ్బంది లేదు. కానీ పని చేసి ఎవరైతే కుటుంబాన్ని పోషించాలో వాళ్ళు ఈ డిస్పోజల్ జోన్లో పడుకోకుండా ఇటువైపు చూసుకోవాలన్నమాట. వాళ్ళకి దక్షిణం కానీ పడమర కానీ లేదంటే అది మంచి జోన్లు చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో పెద్దవాళ్ళు ఇక్కడ పడుకోవచ్చు. తర్వాత ఇక్కడ బీరో వచ్చేసి ఈ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు, ఈ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ సోఫా సెట్ అవి వేసుకోవచ్చు. ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. టీవీ అనేది దక్షిణ నైరుతిలో పడింది కాబట్టి పెద్దగా ఏం ఇష్టం ఉండదు అన్నమాట. టీవీ చూడటం పెద్ద ఇష్టం ఉండకపోవచ్చు అన్నమాట. ఆ విధంగా పనిచేస్తుంది. ఇక్కడ కూడా వెంటిలేషన్ ఇటు ఒక్కొక్క గదికి 2 కిటికీలు వచ్చినాయి. మొత్తం 4 గంటలకి 4 కణాలకి 4 కిటికీలు వచ్చినాయి. అలాగే 4 పక్కల గుమ్మాలు ఇచ్చినాయి. విజయగృహం కింద వచ్చింది. 4 పక్కల మెయిన్ వాటికి ఇట్లా గడపలు ఉన్నాయి పెట్టుకోవాలి 4 పక్కల కూడా. కానీ ఇక్కడ ఏదైతే హాల్లోంచి గదిలోకి వస్తుందో ఇక్కడ గడపలు ఉన్నాయి పెట్టకూడదు. ఎందుకంటే ఇది బ్రహ్మస్థానం దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ గడపలు ఉన్న గుమ్మాలు పెట్టకూడదు ఈ క్యారిడార్లో. తర్వాత వచ్చేసి ఇట్లా వచ్చేటప్పటికి ఈ వాయుం బెడ్రూమ్ వచ్చేసరికి ఇది ముఖ్యాన్ని
నాగ, ఇది ఉత్తర వాయువ్యం ఆక్యుపై చేస్తుంది అన్నమాట. ఇక్కడ శృంగారానికి సంబంధించిన జోన్ ఇది. కాబట్టి మంచి మంచి అక్కడ కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడ పడుకుంటే మంచి శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెళ్ళి కావాల్సిన వాళ్ళు పడుకోబెట్టిన ఆ మంచి ఆకర్షణతో పెళ్లి సంబంధాలు అనేవి కుదురుతాయి అన్నమాట. బాగుంటుంది, మంచిది అవుతుంది. ఇది ఈ బెడ్రూమ్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ 12 అడుగులు 8 అంగుళాలు ఇంటూ 19 అడుగులు 1 అంగుళం అన్నమాట. ప్రతి రూము కూడా ఒకటే సైజు. ఇది 19 అడుగులు 1 అంగుళం పడుకుంటే 12 అడుగులు 8 అంగుళాలు వెడల్పు ఉంది. ఇది 12 అడుగులు 8 అంగుళాలు వెడల్పు ఉంది. 19 అడుగుల 1 అంగుళం వెడల్పు ఉంది. పొడుగేమో 12 అడుగుల 8 అంగుళాలు ఉంది. కొలతలు అనేవి అన్ని మ్యాట్రిక్స్ ప్రకారం తీసుకున్నది కాబట్టి సేమ్గా వస్తాయి. ఇక్కడ మీకు మర్మస్థానం చూపిస్తాను కదా, ఈ వంట గదిలో ఇక్కడ ఒక మర్మస్థానం పెడుతుందన్నమాట అల్మారా కింద. అందుకని ఇక్కడ దిమ్మ కట్టకూడదు. దిమ్మ కట్టకుండా ఈ అల్మారాని ఇక్కడ ఈ చివరిని కోడ్ వేసుకుని దాని మీద ప్లేట్లు వేసుకుంటా లాగించుకుంటా రావాలి. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ ఇక్కడ అల్మారా కట్టారనుకోండి, ఇక్కడ దిమ్మ వేయకూడదు అన్నమాట. ఇక్కడ మనం అల్మారా ఇవ్వలేదు, ఇక్కడ ఒక వారం కూర్చుని టీవీ చూసినా లేదా ఇంత సోఫా వేసుకున్నా ఇక్కడ దివాన్ వేసుకున్నా ఉంటుందని ఇలా వదిలేసాము. మంచి మంచి సైజు గల రూములు ఇవి. లేదంటే ఇదే రూముల్ని మళ్ళీ ఇది 19 అడుగుల 1 అంగుళం ఉంది కాబట్టి విభజించుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి విభజించుకోవచ్చు. కానీ 2 రూములు అవుతాయి కానీ చిన్నవి అయిపోతాయి. అది అవసరాన్ని బట్టి చేసుకోవచ్చులేండి కావాలంటే. ఓకే, ఇది ఇంటర్నల్గా ఈ విధంగా ఉంది. ఇక్కడికి ఈ బాల్కనీలో ఈ బాల్కనీ టాయిలెట్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది కూడా అంతే. ఈ బాల్కనీ టాయిలెట్ ఈ పక్కన డ్రెస్సింగ్ వాడుకుంటే, మిగతా డ్రెస్సింగ్ వాడుకుంటే క్లోజ్ చేస్తే ఒక రకం, క్లోజ్ చేస్తే ఇక్కడ విండో పెట్టుకుని దీనికి 3 అడుగుల కిటికీ కానీ సన్ సైడ్ కానీ లేదా 2 అడుగులు వేసి చూపిస్తున్నాను ప్రస్తుతానికి. నేను 2 అడుగులు స్లాబ్ వేసుకుని ఇక్కడ వెంటిలేటర్ పెట్టుకుని కిటికీ పెట్టుకుని, ఆ కిటికీ అనేది ఇక్కడ క్లోజ్ చేసుకుంటే ఒక రకం కిటికీ పెట్టుకోవాలి. లేదు డైరెక్ట్గా దీంట్లోంచి డైరెక్ట్గా గుమ్మ ఎదురుకుండా మంచి కిటికీ గాలి వెలుతురు బాగా వచ్చేలా పెట్టేద్దాం అనుకుంటే, ఇదంతా ఓపెన్గా ఉంచుదాం అనుకుంటే ఇది డైరెక్ట్గా మంచి కిటికీ పెట్టుకోవాలి. లేదు మరుగ్గా ఉండే కిటికీ అంటే టాయిలెట్లో వెంటిలేటర్స్ పెడతారు చూడండి, అద్దాలు తిరిగేసి అటువంటిది పెట్టాలి. బయట నుంచి గాలి ఏమో లోపలికి రావాలి, వెలుగు రావాలి, కానీ మనం కనిపించకూడదు. ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే బాగా సెట్ అవుతుంది. అన్ని కొలతలు అయిపోయిన తర్వాత కొలతలు చూపిస్తాను ఇప్పుడు మీకు. కొలతలు అనేవి నైరుతి మూల నుంచి అవుటర్ టు అవుటర్ అనేది డాబా అనే స్క్వేర్ అనేది అవుటర్ టు అవుటర్ 34 x 34 వచ్చిందనమాట. ఇదేది చూపిస్తే ఇది 34 అడుగులు వచ్చింది అవుటర్ టు అవుటరు. అందులో ఈ నైరుతి మూల పిల్లర్ నుంచి ఇటువైపు బయటికి 5 అడుగులు 8 అంగుళాలు వచ్చింది. బయటకు 5 అడుగులు 8 అంగుళాలు మనకు ఒక మ్యాట్రిక్స్ 5 అడుగులు 8 అంగుళాలు ఇచ్చాడు కదా భగవంతుడు, దాని ప్రకారమే ఇది కూడా 5 అడుగులు 8 అంగుళాలు వేసాను అనమాట. అలాగే సన్ సైడ్ అనేది 2 అడుగులు వేసాను. తర్వాత పోర్ట్కోకి ఈ విధంగా తీసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత మిగిలింది, 7 అడుగుల 9 అంగుళాలు ఇది మిగిలింది. 7 అడుగుల 9 అంగుళాలు మిగిలింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత మిగిలిందంటే 15 అడుగుల 6 అంగుళాలు అయింది ఉల్లోపల. ఈ ఉల్లోపల కొలత అనేది ఈ 34 అడుగులో సగం వచ్చింది. ఇది ఈ 34 అడుగుల్లో మొత్తం పూర్తి కొలతలో బాల్కనీ అనేది సగం వచ్చింది. 17 అడుగులు వచ్చింది అవుటర్ టు అవుటర్. ఈ 17 అడుగుల కంటే 1 అంగుళం కూడా పెరగకూడదు. అవసరమైతే 1 అంగుళం తగ్గి ఉండాలి, లేదంటే ఒక 5-6 అంగుళాలు తగ్గున్నా కానీ మంచిదే. ఈ 17 అడుగుల కంటే 10 దాటి వెళ్తుంది అనుకోండి, ఏమవుతుందంటే ఈ మూలలు ఉన్నాయి కదా, వాయు మూలలో నైరుతి మూల, ఆగ్నేయ మూల, ఈశాన్య మూల తెంపడినటువంటి ఫలితాలు వస్తాయి. అంటే మూలాలు తెంపడిన ఫలితాలు వస్తాయి అన్నమాట. ఆ యొక్క పొడుగులో సగం కంటే తక్కువ ఉన్నది బాల్కనీయే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ 9 అంగుళాలు గోడలు వేసి దీని ఉల్లోపల అనేది 15 అడుగులు 6 అంగుళాలు ఉండేలాగా జాగ్రత్త పడ్డాను. ఇది ఇక్కడ చేసుకోవాలి, అలా చేసుకోవాలి. ఎందుకంటే అంతకన్నా తగ్గిస్తే ఏమవుతుందంటే ఈ టాయిలెట్ అనేది మళ్ళీ టాయిలెట్కి సరిపడా వీపింగ్ జోన్ కావాలి కదా, అది దాటి వెళ్ళిపోవటానికి సరిపడా కావాలి కాబట్టి అంత తీసుకున్నాను. అవసరమైతే కొంచెం ఇంకో 4 అంగుళాలు తగ్గించుకున్నా పర్వాలేదు. ఇటువైపు ఉల్లోపలికి ఇంకా 4.5 అంగుళాలు తగ్గించినా పర్వాలేదు అన్నమాట.
ఇక్కడ 9 అంగుళాలు గోడ వేద్దాం అనుకుంటే 4.5 అంగుళాలు వేద్దాం అనుకుంటే మరి కానీ మనం ఇక్కడ పిల్లర్ వేస్తాం 9 అంగుళాల పిల్లర్ కాబట్టి 9 అంగుళాల గోడ తీసేసుకోవాలి ఇలా. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ కొలత ఇటువైపు ఇక్కడ నుంచి ఇక్కడికి 7 అడుగులు 9 అంగుళాలు వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 5 అడుగులు 8 అంగుళాలు బాల్కనీ తీసుకున్నాం కదా, ఉల్లోపల కొలత వచ్చేసి 4 అడుగులు 11 అంగుళాలు ఉంది ఇందులో. తర్వాత మళ్ళీ మెట్లు ఇచ్చాం కదా, ఇక్కడ మెట్లు 3 అడుగులు వచ్చినాయి అన్నమాట. ఈ మెట్లు 3 అడుగులని ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా ఈ ఇంటిని కనుక మనం సెట్ చేసుకుంటే ఈ హౌస్కి పాజిటివ్ ఎనర్జీ 100% ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది 0 అనమాట. కానీ ఇక్కడ ల్యాండ్కి వచ్చేసి పాజిటివ్ ఎనర్జీ 45% ఉంది, నెగిటివ్ ఎనర్జీ 55% ఉంది. ఇటువంటి ల్యాండ్లో కూడా మనం పక్కాగా కట్టాలంటే నార్త్ 30 డిగ్రీల నుంచి, నార్త్ అనేది 10 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్యలో ఉన్నదానికి మనము ఇల్లు కట్టడం అనేది అనవసరం, ఎందుకంటే పడకలు కరెక్ట్గా సెట్ కావు. అందుకని మనం ఏం చేయాలంటే నార్త్ అనేది కరెక్ట్గా 10 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్యలో ఉన్నది దిగుమూడ మాట. ఇంకా యాక్యురేట్గా చెప్పాలంటే 45 డిగ్రీలకి 11.5 డిగ్రీలు తక్కువ, అలాగే 11.5 డిగ్రీలు 11.25 డిగ్రీల నుంచి అది మధ్యలో ఉన్నది, మధ్యలో ఉన్న 22.5 డిగ్రీలు దిగుమూడం అనమాట. పూర్తిగా ఉంటే ఇందులో దిగుమూడము, విదిక్కులు, ప్రధాన దిక్కులు 3 రకాలు ఉన్నాయి. విదిక్కులకు అసలు కట్టద్దని చెప్పారు. అందులో ఈ సిచ్యువేషన్లో 10 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్యలో ఉన్న సైట్లో ఇల్లు అనేది ఏ విధంగా మనం నార్త్ పాయింట్కి సెట్ చేసుకుని కట్టుకుని, అలాగే ఎక్స్టెన్షన్ రూపంలో తీసుకుని సెట్ చేసుకుని కట్టుకోగలిగితే మంచిది. ఈ విధంగా చేసుకోవాలి. ఇది ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ పెట్టాలి, మంచినీళ్ళ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి, కార్ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి అనేది చెప్తాను. దీనికి దక్షిణ నైరుతిలో వచ్చేసి దీనికి పెద్ద చక్రం వేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇదేమో ల్యాండ్ చక్రం. ల్యాండ్ అంతటికి చక్రం వేసాను. ల్యాండ్ యొక్క గంధర్వ భృంగరాజు ఉంది కదా, ఈ భృంగరాజు ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ అనేది దక్షిణ నైరుతి టాయిలెట్ పక్కనే ఇక్కడ ఈ ప్రహరీ దక్షిణం గోడకు 4.5 అంగుళాలు గ్యాప్ వదిలి 4.5 అంగుళాలతో చుట్టూరు తీసుకుని ఇందులో 60 అంగుళాలు పొడుగు పెట్టి 40 అంగుళాలు వెడల్పు పెట్టి 40 అంగుళాలు లోతు పెట్టాలి సెప్టిక్ ట్యాంక్. ఇది ఇంతే. దీనికి ఆపోజిట్లో ఇది ఏ కండిషన్లో చేయాలి, దీనికి ఆపోజిట్లో ఉత్తర ఈశాన్యంలో ట్యాంక్ ఉన్నప్పుడు చేసుకోవాలన్నమాట. దీనికి ఆపోజిట్లో అంటే ఇది ఇక్కడ అయితే దీనికి 180 డిగ్రీస్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా ఇంచుమించుగా అంతకన్నా పెద్దది ఉండాలి, ఇదే దాని ఆపోజిట్ సైట్ అనమాట. ఇది దక్షిణ నైరుతి ఏమో అనారోగ్యానికి సంబంధించింది అయితే, ఉత్తర ఈశాన్యం ఏమో భుజంగా అతిథి ఉంటారు. ఈ ప్లేస్లో ఉత్తర ఈశాన్యం ఆరోగ్యానికి సంబంధించిన మాట. ఇందులో 60 అడుగులు పొడుగుండి 40 అడుగులు వెడల్పు ఉన్నప్పుడు అక్కడ దక్షిణ నైరుతిలో 40 అంగుళాలు ఉంది కాబట్టి ఇక్కడ 60 అంగుళాలు ఉండాలి లోతు అనేది. దానికన్నా ఎక్కువ ఉండాలి. మనిషి లోతు కంటే ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ మనిషి లోతు కంటే ఎక్కువ ఉంటే అది నొయ్యి అయిపోతుంది, ట్యాంక్ అవ్వదు. ఆ విధంగా చూసుకుని పెట్టుకోవాలి. ఇది మెట్ల కిందకు వచ్చినా పర్వాలేదు. ఓకే. ఇక్కడ ఒక కారు వచ్చి కార్ పార్కింగ్ పెట్టినా పడిపోయిన విధంగా అంత దాసరిగా ఇది పోసుకోవాలి ట్యాంక్ అనేది. ఒకవేళ కార్ అనేది ఇలా తీసుకొచ్చి ఇలా మెట్ల కింద పెట్టేసినా అడ్డం లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ఒకవేళ కింద ఫ్లోర్లో కట్టేసుకున్నారనుకోండి, ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు కారు, ఇలా వెళ్ళిపోతారు ఇంట్లోకి. ఒకవేళ కింద ఫ్లోర్లో కనుక ఇల్లు కట్టేస్తే ఇక్కడ ఇంకోటి మనం ఏం పాటించాలంటే, ఇక్కడ ఉత్తర వాయువునికి తగులుతుంది కాబట్టి ఇక్కడ ఉత్తరం తగులుతుంది కదా, ఇది ఇక్కడ స్వస్తికి పెట్టాలి. ఈ పక్కనేమో ఈ కోణంలో యువతల పక్కనేమో ఉత్తరం ఉంది, దీనికి స్వస్తికి పెట్టాలి. ఇక్కడ ఈ జోన్కి సంబంధించిన మెటీరియల్తో పెట్టాలి. ఇది అల్యూమినియం జోన్ అనుకుందాం అనుకోండి, అల్యూమినియంతో ఇక్కడ 2x2 స్వస్తికి చేయించుకుని పెట్టుకోవాలి. అలాగే ఈ గేట్ మీద కూడా ఇనుముతో గేట్లో స్వస్తిక్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ పక్కన కూడా వాయువు పక్కనే ఇక్కడ ఇనుముతో స్వస్తిక్ చేయించుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది.
పెట్టుకుని ఉన్నప్పుడు ఇలాగ ఏదైతే మనకి మోటార్ సైకిల్ ఇలా టర్నింగ్ తిరుగుతాయో ఇలా టర్నింగ్ తిరిగినప్పుడు ఈ ఎనర్జీ ఫీల్డ్ అనేది మనం ఇంటి మీదకి వచ్చిన దాన్ని డైల్యూట్ చేసేస్తాయి అన్నమాట. అలాగే ఈ రోడ్లోంచి ఇలా వచ్చిన మోటార్ సైకిల్ ఇక్కడ ఆ ఎనర్జీని డైల్యూట్ చేస్తుంది. ఇక్కడ స్వస్తిక్ ఇక్కడ స్వస్తిక్ పెట్టుకుని ఆ రెమెడీలు చేసుకోవాలి కొంతవరకు. ఆ విధంగా చేసుకుని అలాగే వీటికి కరెక్ట్గా రంగులు మ్యాచ్ అయ్యి రంగులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు ఒక ఎత్తు. దీని అంతటికీ కూడా క్రీమ్ కలర్ అప్లై చేసేసి పూర్తిగా వేసేస్తే ఏ గొడవ లేదు, మంచి జరుగుతుంది. కానీ క్రీమ్ కలర్ అప్లై చేయకుండా చేసినట్లయితే మట్టుకి రంగులతో మళ్ళీ డ్యామేజ్ చేయకూడదు ఈ ఇంటిని. రంగులు కూడా దిశలకి సంబంధించి ఏ దిశకు సంబంధించిన ఆ రంగు చూసుకుంటూ వేసుకోవాలి. లేదంటే వైట్ కలర్ కానీ క్రీమ్ కలర్ కానీ వేసుకుని మంచి ఫలితాలను సాధించుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే 100% ఈ సైట్లో సక్సెస్ అనేది సాధించవచ్చు. ఇలా విధంగా పెట్టినప్పుడు కూడా ఇది కూడా నేను ఇంకోటి ఏం చూపించాలనుకున్నానంటే, ఇది 359 డిగ్రీలు కట్టాలి. ఈ ఇంటిని 359 డిగ్రీలు కడితే ఏమవుతుందంటే, ఇందులో సెంటర్ గుమ్మాలు పెడుతున్నాం కదా, ఈ సెంటర్ గుమ్మాల్లో 350 డిగ్రీలు పెట్టినప్పుడు ఉత్తరం అనేది ఇటువైపుకి ఉంటుంది కాబట్టి ఇది భల్లాట్ అనేది ఎక్కువ ఉంటుంది గుమ్మంలో, సోమ తక్కువ ఉంటుంది. ఆ విధంగా అన్ని గుమ్మాలు అంతే. దక్షిణ గుమ్మంలో చూస్తే గ్రహక్షత అనేది ఎక్కువ ఉంటుంది, యమ అనేది తక్కువ ఉంటుంది. గ్రహక్షత ఎక్కువ ఉంటుంది, యమ తక్కువ ఉంటే ఏంటి అవన్నీ చెప్తాను. ఇందులో మహేంద్ర అనేది ఎక్కువ ఉంటుంది, సూర్య అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అందుకని 359 డిగ్రీలు కట్టవలసిన పరిస్థితి ఉందన్నమాట. అలాగా అందుకని కట్టాలి. పుష్పదాంత అనేది ఎక్కువ ఉంటుంది గుమ్మంలో, వరుణ అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా సెట్ అవ్వాలంటే ఏంటంటే ఆ విధంగా చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేయాలంటే ఇప్పుడు ఏంటంటే మీకు చూపించినవి గుమ్మాలు ఏంటంటే, ఉత్తరంలో మనం ముఖ్యాన్ని ఓపెన్ చేసాం. ఎందుకు ఓపెన్ చేసామంటే ఉత్తరంలో చూడండి, ఎక్కువ డబ్బు, మగ సంతానం ఉంటుంది, కొత్త సంబంధాలను ఆకర్షిస్తారన్నమాట. అలాగే అక్కడి నుంచి భల్లాట్లోకి వస్తుంది. భల్లాట్లో నడుస్తున్నాం. భల్లాట్ ఎక్కువ ఉంటుంది, సోమ తక్కువ ఉంటుంది. భల్లాట్లో ఉండటం వల్ల విస్తరణ సమృద్ధి ఇస్తాడు ఈయన. ఇది ఏంటంటే వారసత్వంగా సంపాదించుకోగల డబ్బు, మెయిన్ డోర్కు వాడతారు. ఇది కుటుంబ సభ్యుల మంచి సంబంధాలు ఉంటాయి. అలాగే ఈ సోమ అనేది నిధిని సంపాదించడం అనేది ఉంటుంది, మతపరమైన ఆలోచన ఉంటుంది అందులో నడవడం వల్ల. ఇది ఇతరులతో సంబంధాల వలన కుటుంబంలో సమస్యలు వస్తాయన్నమాట. అంటే అందరికి మేలు కోరుకుంటారు. అందుకని అది మెయిన్ డోర్లో తక్కువ ఉండాలి, భల్లాట్ ఎక్కువ ఉండాలి. అందుకని 359 డిగ్రీలు కట్టవలసిన పరిస్థితి. అలాగే చూసుకున్నట్లయితే మహేంద్ర తూర్పులో మహేంద్రని సూర్య పెట్టాం. సూర్యలో మహేంద్ర వల్ల ద్రవ్య ప్రయోజనం ఉంటుంది, ప్రభుత్వ అధికారం వలన ఉపయోగం ఉంటుంది. అలాగే తీవ్రమైన ప్రవర్తన ఉంటుంది సూర్య వలన. సూర్య ఎక్కువ ఉందనుకోండి, తీవ్రమైన ప్రవర్తన ఉంటుంది, కోపంతో సంబంధాలు దెబ్బతింటాయి మేడం. అందుకని సూర్య ఎక్కువ ఉండకూడదు అన్నమాట. అందుకని 359 డిగ్రీలు కట్టవలసిన సిచ్యువేషన్ ఎందుకన్నది చెప్తున్నాను. అలాగే దక్షిణం గుమ్మ వచ్చేసి గ్రహక్షత యమ వస్తాయి. దక్షిణంలో పరిమితిని వివరిస్తాడు గ్రహక్షత అనేవాడు, పరిమితిని తెలుపుతాడు. అలాగే నైతిక విలువలను సంరక్షించేవాడు యమధర్మరాజు గారు. ఇందులో నడవటం వల్ల ఏంటంటే మగ శిశువు జననం ఉంటుంది, ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలు ఉంటాయి. మెయిన్ డోర్కి పెట్టుకోవాలన్నమాట. అలాగే యమలో నడవటం వల్ల అప్పులు నిరోధించిన మనస్సు ఉంటుంది. బంధువుల నుండి అప్పులు నాశిస్తారన్నమాట. పూర్తిగా యమలో కనుక పడిపోతే డోరు అప్పులు నాశిస్తారన్నమాట. ఇటువంటివి జరగకుండా ఉండడానికి యమ తక్కువ ఉండాలి, ఆ డోర్లో గ్రహక్షత ఎక్కువ ఉండాలి. అందుకని 359 డిగ్రీలకి అక్కడ సెట్ చేయాలన్నమాట. అదే పడమరలో వచ్చేసేటప్పటికి వరుణ అని పుష్పదంతా ఉంటుంది. పుష్పదంతేమో అన్వేషించడం, సహాయం చేయడం ఆయన పని. వరుణకి పరిశీలనాత్మక శక్తి ఉంటుంది. ఇందులో నడవటం వల్ల ఏంటంటే జీవితంలో సాధారణంగా ఆనందం ఉంటుంది, మంచి సంబంధాలతో సంతోషిస్తారు. అలాగే వరుణాల్లో పుష్పదంతలో నడవటం వల్ల జీవితంలో సాధారణ ఆనందం ఉంటుంది, మంచి సంబంధాలతో సంతోషిస్తారన్నమాట. అలాగే వరుణలో నడవటం వల్ల పరిపూర్ణుడు, ప్రతిష్టాత్మక దృక్పథం ఉంటుంది, నిస్వార్థమైన సంబంధాల కొరకు చూస్తారు. వరుణలో ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముందు చూపు ఉంటుంది అన్నమాట. అందుకని అది కూడా కొంచెం ఉండాలి. అలాగే అది కొంచెం ఉండాలి, అది కొంచెం ఉండేలా కానీ
పుష్పలంతా ఎక్కువ ఉండేలాగా, అందుకని అలా పెట్టాలి అంటే అక్కడ 359 డిగ్రీలు పెట్టాలన్నమాట. 359 డిగ్రీలు పెట్టినప్పుడే మనం సెంటర్ గుమ్మం అనేది యాక్సెస్ చేయగలం. ఒక ఇంచ్ అనేది ఈశాన్యం వైపు జరపాల్సి ఉంటుంది. ఉత్తరంలోనే 1 ఇంచ్ జరపాలి ఈశాన్యం వైపుకి, అలాగే తూర్పులోది కూడా 1 ఇంచ్ ఈశాన్యం వైపుకి జరపాల్సి ఉంటుంది గుమ్మం, అందుకని ఎక్కువ జరపకూడదు. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు మంచి ఫలితాలు అనేవి మనం పొందవచ్చు. ఓకే, ఈ నా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది, ఎంతవరకు మీకు ఈ ప్లాన్ అనేది ఎంతవరకు నచ్చింది అన్నది మీకు కామెంట్ చేయండి. ఓకే, ఈ యొక్క విద్యను నాకు నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి, అలాగే నాకు మార్గదర్శనం చేసేటటువంటి శ్రీ దేవతా వాస్తు రామరాజు గారికి, వేగేసిన రామరాజు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జయ బోలో గణేష్ మహారాజ్కి జై. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జై హింద్. నమస్తే. నమస్తే అండి. ఇంకొక విషయం, ఇందులో 50 అడుగులు ఇంటూ 60 అడుగులు 30 డిగ్రీలకు ఉన్నటువంటి సైట్ గురించి ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలంటే, గ్రాఫ్ షీట్ల గురించి చెప్పుకోవాలి. ఈ స్థలంలో గ్రాఫ్ షీట్లు ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారం ఏమేమి మంచి ఫలితాలు ఉంటాయి, చెడ్డ ఫలితాలు ఉంటాయి, దాన్ని బట్టి అందుకని వాటిని ఓవర్కమ్ చేయాలంటే ఇది దిగ్మూడానికి ఉంది కాబట్టి ఇందులో మనం ఇల్లు అనేది దిక్కులు కట్టుకోవడం అనేది చాలా మంచిది అవుతుంది. ఇది ఒకసారి ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి ఇట్లా 50 అడుగులు పొడుగు, 60 అడుగులు వెడల్పు అన్నమాట. ఇది ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఏంటంటే ఒక 50 అడుగులు ఇంటూ 50 అడుగులు స్క్వేర్గా ఉంటే ఏ విధంగా ఉంటుందనేది చూస్తే పక్కాగా ఏ విధంగా ఉంటుందంటే, సమానమైనటువంటి 4 కొలతలు సమానంగా 4 మూలలో సమానమైన బలాలు ఉంటాయి. అలాగే 4 ప్రధాన దిశలు, ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర 4 ప్రధాన దిశలు సమానంగా తక్కువగా ఉంటాయి. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం 4 ప్రధాన మూలలు సమానంగా ఉంటాయి దిశాబలాలు. మిగిలినటువంటి అంతర్దిశలు 8 కూడా కొంచెం మధ్యస్థం కంటే తక్కువగా ఉంటాయి అన్నమాట. లోయర్ కంటే ఎక్కువగా, మధ్యస్థం కంటే తక్కువగా ఈ లైన్లో ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. అదే ఇదే కనుక ఇదే బిట్టు 50 ఇంటూ 60 అనేది కరెక్ట్గా నాటుకుందనుకోండి 359 డిగ్రీలకి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపించడానికి ఇది ప్రయత్నం చేస్తున్నాను. ఇది నాటుకున్న బిట్టు. నాటుకున్న బిట్టులో ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు ఇంకొంచెం ఇంచుమించుగా సమానంగా ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కువ ఉంది? ఆగ్నేయము వాయువు ఎక్కువ ఉంది. ఈశాన్యము, నైరుతి కొంచెం తగ్గి ఉన్నాయి. అదే వచ్చేసి ఉత్తరం ఎక్కువ ఉంది, దక్షిణం ఎక్కువ ఉంది. దేనికంటే? తూర్పు పడమర కంటే. తూర్పు పడమర దిశాబలాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఉత్తరము దక్షిణ దిశాబలాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఆడవారి బలం ఎక్కువ ఉంటుంది ఇందులో, మగవారి బలం తక్కువ ఉంటుంది ఇందులో. ఇక్కడికి వచ్చేసి మధ్యలో ఉన్నటువంటి 8 దిశలకు వచ్చేసి ఉత్తర ఈశాన్యం ఎక్కువ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది. ఆరోగ్యం ఎక్కువ ఉంది. తూర్పు ఈశాన్యం ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది. ఉండవలసిన దానికంటే ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది. ఆతృత మదనం తూర్పు ఆగ్నేయం ఉండవలసిన దానికంటే తక్కువ ఉంది. కాన్ఫిడెన్స్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది. ఓకే, దక్షిణ నైరుతి ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. అలాగే పశ్చిమ వాయువ్యం అంటే ఇది చదువుకు సంబంధించిన విద్యా పొదుపుకు సంబంధించి ఉండవలసిన దానికంటే తక్కువ ఉంది. ఇలాగా ఇది ఇంచుమించుగా పర్వాలేదు. ఇది ఇలా ఉండటం అనేది ఓకే. కానీ ఇప్పుడు 30 డిగ్రీలు తిరిగినందువల్ల మనకి ఎంతవరకు ఉన్నాయి, అదే అక్కడ ఉండవలసిన దిశాబలాలు ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ ఇందులో తెలుస్తుంది మీకు.
ఇది 30 డిగ్రీలు తిరిగినటువంటి స్థలం అన్నమాట. 60 అడుగులు 50 అడుగులు 30 అడుగులు 30 డిగ్రీలు తిరిగిన స్థలంలో ఈ విధంగా ఉన్నాయి. జోనల్ స్ట్రెంత్లు అనేవి బాగా ఉత్తరం బాగా దక్షిణం బాగా ఎక్కువ ఉన్నాయి. దేనికంటే ఉత్తరము దక్షిణం. తూర్పు ఎక్కడ ఉంది చూడండి, ఇందులో తూర్పు, ఈస్ట్ ఇది, వెస్ట్ ఇది. ఓకే. ఇందులో ఉత్తర ఈశాన్యం సరిపడే ఉంది. నార్త్ ఈస్ట్ అనేది తగ్గింది. నార్త్ ఈస్ట్ని పెంచే ప్రయత్నం చేయాలి. అలాగే ఎంటర్టైన్మెంట్ ఇది తూర్పు ఈశాన్యం. ఇవన్నీ ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అనేది తూర్పు ఈశాన్యం బాగా ఎక్కువ ఉంది ఇది రెండులో, కాబట్టి ఎంటర్టైన్మెంట్ని బాగా ఎక్కువ ఉంటుంది. ఈస్ట్ సరిపడా ఉంది. తూర్పు ఆగ్నేయం ఉన్నది ఉండవలసిన కంటే తక్కువ ఉంది, పర్వాలేదు. సౌత్ ఈస్ట్ అనేది తక్కువ ఉంది, అంటే భాగం తక్కువ ఉంటుంది. ఆగ్నేయ డబ్బు రొటేషన్ తక్కువ ఉండి భాగం తక్కువ ఉంటుంది, ఆగ్నేయం తగ్గింది కాబట్టి. ఇందులో సౌత్ ఈస్ట్ అనేది దీన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఇక్కడ రెడ్ రోజెస్ ఏమైనా పెట్టి పూలకుండీలు పెట్టి లేకపోతే పెంచే ప్రయత్నం చేయాలి. ఇది సౌత్ ఈస్ట్ అంటే కాన్ఫిడెన్స్కి సంబంధించింది. సరిపడగా ఉండవలసిన దానికంటే ఎక్కువే ఉంది. సౌత్ పేరు ప్రతిష్టలు ఎక్కువే ఉన్నాయి. సౌత్ వెస్ట్ ఖర్చు అనేది ఉండవలసినంతే ఉంది. సౌత్ వెస్ట్ అనేది ఉండవలసిన దానికంటే కొంచెం తక్కువ ఉంది. దీన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీంట్లో ఎల్లో కలర్ వాడి రూమ్లో ఏదన్నా నైరుతిలో కొంచెం ఎల్లో కలర్ ఏదైనా వాడి దానికి కొంచెం దిశాబలాలు పెంచాలి. అలాగే వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ పశ్చిమ నైరుతి అంటే విద్యా పొదుపు ఎక్కువ ఉంది. ఇందులో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది, విద్యా పొదుపు ఎక్కువ ఉంది ఇందులో ఈ స్థలంలో. అలాగే వెస్ట్ అనేది సరిపడే ఉంది, పర్వాలేదు. వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ వీపింగ్ జోన్ అనేది తక్కువ ఉంది, ఉండవలసిన కంటే తక్కువ ఉంది. చెడుని తొలగించేది తక్కువ ఉంటుంది, వ్యాధివాదన కలిగించేది చెడుని తొలగించేది, కాబట్టి ఇది తక్కువ ఉంది. నార్త్ వెస్ట్ సహకారం అనేది తక్కువ ఉంటుంది ఈ సైట్లో. ఆగ్నేయం తగ్గింది కాబట్టి రొటేషన్ అనేది తక్కువ ఉంటుంది. ప్రధానంగా పెంచవలసిన ఏంటి, ఆగ్నేయముని వాయువు బాగా పెంచవలసి ఉంది ఇందులో. ఈశాన్యము సౌత్ వెస్ట్ కొంచెం పెంచవలసింది, ఇందులో పెంచవలసింది. ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకని ఇది ఈ విధంగా కాకుండా కరెక్ట్గా నార్త్కి కట్టుకోవడం, ఇది దిగుమోడానికి ఉంది కాబట్టి ఇది అనవసరం ఇలాగ కట్టడం అనేది. కాబట్టి దీంట్లో ఏం చేయాలంటే మనం నార్త్కి కట్టుకొని చుట్టూరు ప్రేరీ వాళ్ళు తీసుకుని ఉన్నాం కాబట్టి నార్త్కి కట్టుకోవడం అనేది మంచిది అవుతుంది. ఇందులో నార్త్కి ఏ విధంగా కట్టుకోవాలంటే ఈ విధంగా కట్టుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా మనం ఇందులో ఏం ప్రతిపాదిస్తున్నాము, ముఖ్యలోంచేమో ప్రహరీ గోడల నుంచి ముఖ్యలోంచి లోపలికి వస్తున్నాము. ఇంట్లోకేమో భల్లాటలోంచి లోపలికి వెళ్తున్నాము. ముఖ్య అంటే డబ్బు సంపద, అలాగే వారసత్వంగా సంపాదించుకోగల డబ్బు ఉంటుంది. అలాగే భల్లాట అనేది కూడా మగ సంతానం ఉంటుంది. తర్వాత తరాలకి సంపాదించి పెడతారనమాట డబ్బులు, రాజ్యాన్ని విస్తరిస్తారు వాళ్ళు. అటువంటి ఎంట్రన్స్ ఇచ్చాం మనం. ముఖ్యాలోంచి లోపలికి వెళ్ళి భల్లాటలోంచి లోపలికి వెళ్ళడం అనేది మంచి పద్ధతి. అలాగే పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనం ఇక్కడ మా ముఖ్యాలోంచి ఎంట్రన్స్ ఇచ్చాము. సెంటర్ గుమ్మం ఏమో భల్లాట ఎక్కువ ఉండి సోమా తక్కువ ఉన్న సెంటర్ గుమ్మంగా పెట్టాం మనం. ఆ విధంగా లోపలికి వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా స్క్వేర్ తీసుకున్నప్పుడు ఇది 3 అంతస్తులు కడతారు. 3 అంతస్తులు అంటే ఇది ఒక్కొక్క అంతస్తు వచ్చి ఇంచుమించుగా 1250 స్క్వేర్ ఫీట్లు ఉంటుంది. మూడు అంతస్తులు కలిపి 3 12 3600 స్క్వేర్ ఫీట్లు అనేది ఇందులో పాజిటివ్గా జరుగుతాయి అన్నమాట నడకలు అనేవి. అందుకని ఇటువంటి స్థలాల్లో మనకి ఆగ్నేయ ప్రాచ్యంలో ఉన్నటువంటి అంటే 11.5 డిగ్రీల నుంచి 35 డిగ్రీల వరకు ఉన్నటువంటి స్థలాలు ఈ విధంగా నార్త్కి కట్టుకోవడం మంచిది. ఇలా కోణాలు వేరే ఇంటికి కోణాలు మన కోణాలు కలవకదా అనుకోవచ్చు, కానీ చుట్టూరు ప్రేరీ గోడ తీసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా కట్టుకోవచ్చు. చుట్టూరు ఎప్పుడైతే ప్రేరీ గోడ తీసామో పక్కింటి వాళ్ళ కోణాలు మన కోణాలకి లెక్క ఉండదు. కానీ ఇది అనేది చాలా మంచిది కలగజేస్తుంది కాబట్టి ఈ విధంగా పాటించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ చేయండి. అందరికీ కూడా నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై హింద్. శ్రీ గురు.